ఒక వ్యక్తిగా సంఘములో, సమాజంలో, దేశంలో ఉజ్జీవాన్ని తీసుకురావడం సాధ్యమేనా? అందుకు గల కారణమేమిటి? ఉన్న ఉజ్జీవాన్ని నిర్జీవంగా మార్చగలిగే పరిస్థితులేమిటి? ఈ విషయాలను పరిశీలిద్దాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మహిమగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి పాఠంలో మనము 2వ దినవృత్తాంతముల గ్రంథము 32, 33, 34వ అధ్యాయము 14వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో అష్షూరు రాజైన సన్హెరీబు యొక్క దండయాత్రను గూర్చి మరియు అతని ఓటమిని గూర్చి చూస్తాం. అదేవిధంగా హిజ్కియా అనారోగ్యం, అతని సుసంపన్నమైన పాలన మరియు మరణాన్ని గూర్చిన ప్రస్తావనను ఇందులో గమనిస్తాం. హిజ్కియా యొక్క కుమారుడైన మనష్షేను గూర్చి, అతని పశ్చాత్తాపంను గూర్చి ఇందులో తెలుసుకుంటాం. దేవునికి వ్యతిరేకంగా అతడు ప్రవర్తించినప్పుడు యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయారు. కాబట్టి యెహోవా అష్షూరు రాజుకు అప్పగించాడు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తను తాను బహుగా తగ్గించుకొని చివరికి యెహోవాయే దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకున్నట్లుగా ఇందులో గమనిస్తాం. మనష్షే చనిపోయిన తర్వాత అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజయ్యాడు. అతడు కూడా అతని తండ్రి వలె దుష్ట పాలనను కొనసాగించాడు. అతని తర్వాత అతని కుమారుడైన యోషియా పరిపాలించడాన్ని చూస్తాం. యూదాలో యోషియా చేసిన మంచి పరిపాలనను గమనిస్తాం. వాటి వివరాలను నేటి ఈ పాఠంలో తెలుసుకోవడానికి మనము సిద్ధపడదామా? ప్రియ సోదరీ సోదరులారా, ఈరోజు మన పాఠం 2 దినవృత్తాంతములు 32వ అధ్యాయం నుండి 34వ అధ్యాయం 14వ వచనం వరకు సావధానంగా వినండి. హిజ్కియా తన రాజ్యంలో గొప్ప సంస్కరణ చర్యలు చేపట్టాడు. అష్షూరు రాజైన సన్హెరీబు పట్టణంలో జొరబడి వశపరుచుకోవాలని చూచాడు. హిజ్కియా గొప్ప విశ్వాసి. అతని రాజ్యంలో ప్రజలకు కూడా దేవుని యందు విశ్వాసం కలిగేలా రాజు వారిని నడిపించాడు. ప్రజలారా, మీరు దిగులు పడకండి, ధైర్యం విడువకండి, అష్షూరు రాజును చూచి బెదరకండి. మన సహాయకుడు మానవుడు కాడు, యెహోవా దేవుడు. రాజు సందేశం విని ప్రజలు ధైర్యం పుంజుకున్నారు. సన్హెరీబు ఈ ప్రజల విశ్వాసాన్ని బలహీనపరచడానికి తాను చేయవలసిందంతా చేశాడు. నా చేతులలో నుండి ఏ దేవుడు మిమ్మల్ని విడిపించలేడు. దేవుళ్ళందరూ సన్హెరీబుకు బలాదూరు. నన్ను మీ దేవుడు గెలవలేడు. నా చేతిలో నుండి మిమ్మలను విడిపించలేడు. ఇలాంటి మాటలతో, ఉత్తరాలతో సన్హెరీబు ఈ ప్రజల నైతిక శీలాన్ని బలహీనపరిచాడు. హిజ్కియా చేతగానివాడు అంటూ ప్రచారం మొదలుపెట్టాడు. సన్హెరీబు ఉత్తరం హిజ్కియాకు అందింది. అతడు ఆ ఉత్తరాన్ని తీసుకొని యెకాయకిని దేవాలయంలోకి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో ఆ ఉత్తరాన్ని పరిచి ఉంచాడు. హిజ్కియా గొప్ప ప్రార్థనాపరుడు. దేవుడు రాజు ప్రార్థన విన్నాడు. యెహోవా దూత వచ్చి శత్రు సైన్యాన్ని అప్పటికప్పుడే నాశనం చేశాడు. అతన్ని, అతని కొడుకులే దేవత గుడిలో హతమార్చారు. శత్రువు చేతిలో నుండి దేవుడు హిజ్కియా రాజును, రాజ్యాన్ని కాపాడాడు. 24వ వచనం. హిజ్కియా రోగి అయి మరణశయ్యపై పరున్నాడు. హిజ్కియా ఎంతో ఏడ్చాడు. నన్ను బ్రతికించు దేవా అని ఎంతో మొర్రపెట్టుకున్నాడు. అతనికి కొరుకుడు పుండు పుట్టింది. దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. ఇంకా 15 సంవత్సరాలు అతని జీవితకాలాన్ని పొడిగించాడు. అయితే హిజ్కియా రాను రాను ఎంతో గర్వించాడు. దేవుడు అతని పైన, యూదా ప్రజలపైన ఎంతో కోపగించాడు. హిజ్కియా ప్రార్థించగా యెహోవా క్షమించాడు. ఆహాజు కాలంలో దివాలా తీసిన రాజ్యం హిజ్కియా కాలంలో లేచి నిలువబడింది. హిజ్కియా ఎంతో ఐశ్వర్యం సంపాదించాడు. బబులోను రాయబారులకు
తనకున్న ఐశ్వర్యమంతా చూపెట్టి రాజకీయంగా పెద్ద తప్పు చేశాడు. అతని హృదయంలోని ఉద్దేశమంతా తెలుసుకోవాలని దేవుడు ఇలా జరగనిచ్చాడు. హిజ్కియాలోని అహంభావం, స్వాతిశయం ఈ విధంగా రుజువైంది. హిజ్కియా కొడుకు మనష్షే. ఇతడు ఎంతో దుర్మార్గుడు, భ్రష్టుడు, పొగరుబోతు, అహంకారి, మదాంధుడు. హిజ్కియా రోగంతో అప్పుడే చనిపోయి ఉంటే బాగుండేదేమో. బ్రతికి ఉండి అన్నీ తప్పులే చేశాడు. హిజ్కియా తరువాత అతని కుమారుడు మనష్షే రాజయ్యాడు. హిజ్కియా కాలంలో ఉజ్జీవం వచ్చింది. రాను రాను మళ్ళీ నిర్జీవమైపోయింది. దేవుడే ఉజ్జీవం పంపాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఉజ్జీవం ప్రవర్తిల్లుతుంది. ఏలియా కర్మెలు పర్వతం మీద ఏమని ప్రార్థించాడు? దేవా, నీవు మాత్రమే అగ్ని పంపగలవు. దేవుడు ఏలియా ప్రార్థనకు సత్వరంగా జవాబిచ్చాడు. ప్రజలు దేవుని వాక్యం తట్టు తిరగాలి. వాక్య ఉజ్జీవం అన్ని ఆశీర్వాదాలకు మూలం. పాటలు, సంగీతం వాక్యానికి ప్రత్యామ్నాయం కానేరవు. పిల్లలు చేపనడుగుతున్నారు, గుడ్డు అడుగుతున్నారు. వారికి పాము, తేలు ఇస్తారా? దేవుని వాక్యం కావాలని అడుగుతున్నారు. వారికి కాలక్షేపం, సంగీతం, వినోదం ఇస్తారా? దేవుని వాక్యమే ఇవ్వండి. తల్లిదండ్రులు లూకాసు వార్త 11వ అధ్యాయం 11వ వచనానికి ఏం జవాబు చెబుతారో చెప్పండి. దేవునికి అంకితమైపోయిన వ్యక్తి ద్వారా దేవుడు అద్భుతాలు చేయగలడు. రాజుల గ్రంథంలో మనం ఆయా మంచి రాజులను గురించి వింటున్నప్పుడు దేవుడు మనకు నిత్యత్వంలో అనుగ్రహించబోయే మహిమ కిరీటం ఇక్కడి నుండే చూడగలం. ఆయన రాజులకు రాజుగా వస్తాడంటే ఆ రాజులం మనమే. ఇప్పుడు దినవృత్తాంతములు 33వ అధ్యాయానికి రండి. ఈ అధ్యాయంలో మనం మనష్షే యొక్క దుష్ట పరిపాలనను గురించి వింటాము. గత పాఠంలో హిజ్కియాను గురించి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాము. హిజ్కియా గొప్ప రాజే, కానీ తన జీవితం చివరి భాగంలో చెయ్యకూడని తప్పులు చేసి అపకీర్తి పాలయ్యాడు. మనష్షే మొదటి నుండి దుష్టుడే. అతని రాజ్యంలో అవినీతి పెచ్చరిల్లింది. మనష్షే 50 సంవత్సరాలు ఏలాడు. అన్యజనుల్లాగే ప్రవర్తించాడు. హేయక్రియలు చేశాడు. దేవుని దృష్టిలో మనష్షే ప్రవర్తన చాలా చెడ్డది. హిజ్కియా కాలంలో ఉజ్జీవం వస్తే మనష్షే కాలంలో నిర్జీవం ప్రాప్తించింది. కొన్ని క్రైస్తవ కుటుంబాలలో తల్లిదండ్రులు మంచివారు, గాని వారి బిడ్డలు నేర చరిత్ర గలవారు. యువతీ యువకులు సహవాస దోషాన్ని బట్టి పాడైపోతారు. ఇంటా బయట బిడ్డల ప్రవర్తన చక్కగా ఉండాలి. మనష్షే రాజ్యంలో నైతిక ప్రమాణాలు పూర్తిగా లోపించాయి. దేవాలయము నుండి దేవుని మహిమ నిష్క్రమించింది. యెహెజ్కేలు చూచిన దర్శనంలో షకీనా మహిమ గతించినట్లు కనపడింది. మొదట గోడల వద్దకు వచ్చి నిలిచింది. ప్రజలు దేవుని వద్దకు మరలనందున షకీనా మహిమ ఆలివు కొండ మీదికి ఎక్కి నిలిచింది. అయినా ఇంకా వారు దేవుని వైపునకు మరలలేదు. అప్పుడు షకీనా మహిమ పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయింది. దేవాలయ ద్వారము మీద ఈకాబోదు అని రాయబడింది. అనగా దేవుని మహిమ నిష్క్రమించింది అని అర్థం. వారి ఇల్లు పాడుబెట్టబడినదై వారికే విడిచిపెట్టబడింది. షకీనా మహిమ అనగా దేవుని మహిమ సన్నిధి. మహిమ అక్కడ నిలువలేదు, వెళ్ళిపోయింది. మనష్షే 55 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు కంటే, సొలొమోను కంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించాడు. దేవుడు కనికరము గలవాడు, దీర్ఘశాంతము గలవాడు. ఎవరూ నశించకూడదని ఆయన చిత్తం. దేవుడు నిత్యుడు, కాలానికి అతీతుడు. ఆయనకు ముందు వెనుక నిత్యత్వమున్నది. దేవుడు తన స్వంత కాల నిర్ణయము చొప్పున పనిచేస్తాడు. మనష్షే అన్య రాజులను అనుకరించాడు, అన్య మతాచారాలను పాటించాడు. బహిష్కృతులైన నేరస్తులను అనుకరించడం దేవుని దృష్టిలో నీచం. ఇతడు అన్యదేవతలకు బలిపీఠాలను నిర్మించాడు. ఆకాశ నక్షత్రాలను పూజించాడు. భారీ ఎత్తున విగ్రహ పూజకు ఉపక్రమించాడు.
అహాబు, యెజెబెలు మొదలైన వారి స్థాయికి దిగజారిపోయాడు. యెహోవా మందిరములోనికి నక్షత్ర పూజను తెచ్చిన భ్రష్టుడు బెన్ హిన్నోము లోయలో అతడు తన కుమారులను అగ్నిగుండా దాటించి ముహూర్తాలను సంప్రదిస్తూ మంత్రతంత్రాలను, చిల్లంగితనాన్ని వాడుక చేసే వారితో సంబంధం పెట్టుకున్నాడు. సోదె చెప్పించాడు. మనష్షే ఈ విగ్రహారాధన వల్ల దేవునికి కోపం పుట్టించిన వాడయ్యాడు. పూర్వీకులతో, పితరులతో దేవుడు చేసిన నిబంధనను మనష్షే ఖాతరు చేయలేదు. దేవుని ఆశీర్వాదాలు కావాలంటే ఆయనకు విశ్వసనీయులై ఆయననే ఆరాధించాలి. లేకపోతే శాపం వారి మీద నిలిచి ఉంటుంది. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన,
మనష్షే ఈ విధంగా యూదావారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై అన్యజనుల కంటే మరీ హీనంగా అక్రమంగా ప్రవర్తించాడు. దేవుని మాటకు చెవి ఒగ్గినవాడు కాడు. అందుకే అతడు శత్రువుల చేతికి చిక్కి యుద్ధ ఖైదీ అయ్యాడు. దేవుడు అష్షూరు సేనాపతులను వారి మీదికి రప్పించాడు. మనష్షే తప్పించుకొని పోలేకపోయాడు. వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకుపోయారు. ఇప్పుడు మనష్షే శత్రురాజ్యంలో బందీగా ఉన్నాడు. 12వ వచనం, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిలో తనను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా దేవుడు అతని విన్నపములను ఆలకించాడు. అతన్ని దేవుడు యెరూషలేముకు తిరిగి తెచ్చాడు. అప్పుడు యెహోవాయే దేవుడని మనష్షే తెలుసుకున్నాడు. మనష్షేకు కలిగిన అనుభవాలు విభిన్నమైనవి. అతడు ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. బబులోను చెరలో ఉండగా మనష్షేకు పశ్చాత్తాపం కలిగింది. దేవుడు క్షమించాడు. ఆధ్యాత్మికంగా మనష్షే ఎంతో బలహీనుడు. యెరూషలేముకు తిరిగి వచ్చిన తరువాత మనష్షే అన్యదేవతలను తొలగించాడు. దేవాలయములో నుండి విగ్రహాలను తొలగించాడు. బలిపీఠాన్ని బాగుచేశాడు. యెహోవాకు బలులర్పించాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించండి అని ఆజ్ఞ జారీ చేశాడు. అయినా జనులు ఇంకా ఉన్నత స్థలములందే బలులు అర్పించడం మానలేదు. కాని యెహోవా నామమును మాత్రం పలుకుతున్నారు. అంటే వారు పూర్తిగా దేవుని వైపునకు మరలి రాలేదు. దేవుడు కృపామయుడు. పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. తల్లిదండ్రులు, మీ పిల్లల కోసం మానక ప్రార్థించండి. ఎప్పుడో ఒకప్పుడు వారి జీవితంలో పరివర్తన తప్పక వస్తుంది. ఇది నిజం. మనష్షే తరువాత అతని కుమారుడు ఆమోను రాజ్యానికి వచ్చాడు. అప్పుడతని వయస్సు 22 సంవత్సరాలు. ఇతడు యెరూషలేములో 2 సంవత్సరాలు రాజ్యమేలాడు. ఇతనికి తండ్రి బుద్ధులే వచ్చాయి. తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద పడుతుంది. ఆమోను నడత మంచిది కాదు. తండ్రి నెలకొల్పిన విగ్రహాలను పూజించాడు. తండ్రి పశ్చాత్తప్తుడయ్యాడు, కానీ ఇతనికి మారు మనస్సు రాలేదు. ఎక్కువ ద్రోహ కార్యాలు చేశాడే కాని గుణపడినవాడు కాడు. ఆమోను సేవకులే అతన్ని హత్య చేశారు. అతని స్థానంలో యోషియా రాజయ్యాడు. యోషియా పరిపాలనలో గొప్ప ఉజ్జీవం వచ్చింది. ఇశ్రాయేలు జాతీయ జీవితంలో గడియారం సరిగ్గా 12 గంటలకు 5 నిమిషాలకు తక్కువ. అప్పుడు దేవుడు ఉజ్జీవం పంపాడు. యూదా జాతి చెరకుపోకముందు వచ్చిన చివరి ఉజ్జీవం ఇదే. జాతీయ జీవిత రేఖ చిట్ట చివరి బిందువు వరకు వచ్చింది. మనష్షే, ఆమోను ఈ ఇద్దరి పాలన అయిపోయిన తరువాత ఈ ఉజ్జీవం రావడం విశేషం. అంతకుముందు ఏలిన రాజులిద్దరూ జాతిని విగ్రహారాధన సంస్కృతిలోకి పడనెట్టారు, పాపంలోకి పడద్రోశారు. అయితే ఇశ్రాయేలు జాతీయ నిరీక్షణ బొత్తిగా అంతరించిపోలేదు. వారి ఆశాభావం అడుగంటలేదు. శ్రోతలు, ఈ రోజున మనం మన దేశీయ సంఘాల ఉజ్జీవం కోసం ప్రార్థిస్తున్నాము. దేవుడు అట్టి ఉజ్జీవం పంపుతాడని, స్థానిక సంఘాలలో మహత్తరమైన సామూహిక ఉజ్జీవం వస్తుందని మన నిరీక్షణ. దేవుని ఆత్మ మానవాతీతమైన రీతిలో సంఘములను ఉజ్జీవపరుస్తాడని, ఉత్తేజపరుస్తాడని నమ్ముతున్నాము. ప్రతి ఒక్కరూ చేయవలసిన ప్రార్థన: ప్రభూ, నన్ను నీ చిత్తమందు ఉంచు. నన్ను నీ సన్నిధిలో నీతిమంతుడనై బ్రతికేలా బలపరచు, స్థిరపరచు. దేవుని దృష్టిలో నిజాయితీగా, యథార్థంగా లేని వ్యక్తి ఏమని ప్రార్థించగలడు? సత్యం కోసం ధైర్యంగా నిలువగల వ్యక్తులు, పరిశుద్ధ జీవితానికి అంకితమైపోయిన వ్యక్తులు ఉజ్జీవాన్ని గురించి ఆశిస్తారు, మాట్లాడతారు, ప్రార్థిస్తారు. దేవుని ఆత్మ స్వేచ్ఛగా తన ఉజ్జీవ కార్యం జరిగిస్తాడు. ఇప్పుడు యోషియా రాజును చూడండి. దేవుడు అతన్ని ఎంతో ఘనంగా వాడుకున్నాడు. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరాలు రాజ్యమేలాడు. అతడు యెహోవా దృష్టికి నీతిగా వ్యవహరిస్తూ
కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు అనుగుణంగా జీవించాడు. శ్రోతలు వింటున్నారా? దేవుని దృష్టికి ఏది మంచో అదే మనకు మంచి. చీకటిని వెలుగును వేరు చేసిందెవరు? దేవుడు. ఈ వేర్పాటును మనిషి చేయగలడా? అసాధ్యం. వెలుగుకు చీకటికి మధ్య మానవుడు విభజన రేఖ గీయగలడా? అసాధ్యం. అది దేవుడు మాత్రమే చెయ్యగలడు, చేశాడు. తన ఏలుబడియందు తన 8వ ఏట తానింకా బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని సమక్షంలో విచారించడానికి పూనుకున్నవాడై తన 12వ ఏట ఉన్నత స్థలాలను దేవతాస్తంభాలను పడగొట్టి చెక్కిన విగ్రహాలను పోత విగ్రహాలను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించాడు. యోషియాకు అప్పుడు 16 ఏండ్లు. అప్పుడే అతడు యెహోవాను వెతకనారంభించాడు. ఈ రోజున దేవుడు యువతను తన మహిమార్థమై ఎంతగానో వాడుకుంటున్నాడు. లోక జనాభాలో ఇప్పుడు యువతీ యువకులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. యువకులెందరో దేవుని వాక్యం పట్ల శ్రద్ధాసక్తులు చూపుతున్నారు. యోషియా తన 20వ ఏట యూదా రాజ్యమంతటా సంస్కరణలు చేయడానికి పూనుకున్నాడు. ఉజ్జీవానికి ఫలితమే దిద్దుబాటు, సంస్కరణలు. పాపాలు క్షమించబడినప్పుడు నీలోకి పరిశుద్ధత, పరిశుద్ధాత్మ శక్తిగా నీ నరనరాలలో నవనాడులలో ఉరకలు వేస్తుంది. ఉజ్జీవం వచ్చింది అంటే పాపంతో జోలి ఏమాత్రము లేకుండా ప్రజలు తమ విమోచనాత్మక అనుభవాన్ని ఇతరులతో పంచుకుంటారు. యోషియా నిర్భయంగా సంస్కరణలను అమలుపరిచాడు. యోషియా యూదా రాజ్యాన్ని సంస్కరించిన తరువాత తన దృష్టిని ఇశ్రాయేలు రాజ్యం వైపు మరల్చాడు. 34వ అధ్యాయం 8వ వచనం. అతని ఏలుబడియందు 18వ సంవత్సరంలో దేశాన్ని మందిరాన్ని పవిత్రపరచడం అయిన తరువాత దేవుని మందిరాన్ని మరమ్మతు చేయడానికి కొందరిని పంపాడు. షాఫాను, మయశేయ, యోవాహాజు అనే వారిని పంపాడు. మయశేయ పట్టణాధిపతి, యోవాహాజు ప్రభుత్వ దస్తావేజుల మీద అధికారి. ఈ మందిరం మరమ్మతు కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు యోషియా వయస్సు 26 ఏండ్లు. మనషే కాలంలో అంతా పాడుబెట్టబడింది. అతని మనుమడి కాలంలో మరమ్మతు జరిగింది. తాతల కాలంలో మందిరం సంగతే ఎవరూ పట్టించుకోలేదు. ఈ రాజు హయాములో ప్రధాన యాజకుడు హిల్కీయా. మందిరములోకి వచ్చిన ద్రవ్యాన్ని తెచ్చి వారు హిల్కీయాకు అప్పగించారు. లేవీయులు ఈ ద్రవ్యాన్ని సేకరించారు. వీరు ద్వారపాలకులు. ఈ పైకం ఎవరి నుండి వసూలు చేశారు? మనష్షే, ఎఫ్రాయిము, యూదా, బెన్యామీను, ఇశ్రాయేలు వారిలో శేషిత ప్రజల నుండి వారు ఈ ద్రవ్యాన్ని సేకరించారు. గమనించాలి, మనష్షే, ఎఫ్రాయిము గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యానికి చెందినవి. అయితే వారిలో అధిక సంఖ్యాకులు అష్షూరుకు చెరగొని పోబడ్డారు. వీరినే తప్పిపోయిన 10 గోత్రాలు అంటారు. గాని ఈ చరిత్ర కాలానికి ఇంకా వారు తప్పిపోయి ఉండలేదు. దేవాలయం మరమ్మతు కోసం వీరు ద్రవ్యం పంపారు. ఎలాగైతేనేమి దేవాలయం మరమ్మతు పూర్తి అయింది. పనివారు ఎంతో నమ్మకంగా పనిచేసి ముగించారు. మోషే ద్వారా దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్ర గ్రంథం యాజకుడైన హిల్కీయాకు దొరికింది. 14వ వచనం. పోయిన దేవుని వాక్యం వారికి దొరికింది. శ్రోతలు వింటున్నారా? దేవుని వాక్యాన్ని పోగొట్టుకోవడం ఎంత నష్టం! దేవాలయంలో వారికి దొరికింది డబ్బు కాదు, నిక్షేపము కాదు. దేవుని వాక్యాన్ని మించిన పెన్నిధి మరేమున్నది? ఈ వాక్యాన్ని పోగొట్టుకోకండి శ్రోతలు. మీ జీవితంలో దేవుని వాక్యాన్ని ఎక్కడ పాతిపెట్టారు? దేని కింద పూడ్చిపెట్టారు? 4 శ్రేష్టమైన వచనాలు 119వ కీర్తనలో దేవుని వాక్యాన్ని గురించి ఏం చెబుతున్నాయి? 14వ వచనం. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషిస్తున్నాను. 72వ వచనం. వేల కొలది బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. 127వ వచనం.
బంగారు కంటే అపరంజి కంటే నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. 162 వచనం. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వానివలే నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను. ప్రియ సోదరా సోదరి, నీవు రక్షించబడ్డావా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సత్కృప, తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు హిజ్కియాను స్వస్థపరిచి అతని జీవితకాలమును ఎన్ని సంవత్సరములు పొడిగించాడు? దేవుడు హిజ్కియాను స్వస్థపరిచి అతని జీవితకాలమును ఎన్ని సంవత్సరములు పొడిగించాడు? 1 10, 2 12, 3 15. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9339952570. ప్రియులారా, ఇంతవరకు మనము 2వ దినవృత్తాంతముల గ్రంథము 32, 33, 34 అధ్యాయాల నుండి కొన్ని శ్రేష్టమైన సత్యాలను గ్రహించాం. హిజ్కియా గొప్ప విశ్వాసిగా ఉండి అతని రాజ్యంలో ప్రజలను కూడా విశ్వాసములోనికి విడిపించినట్లుగా నడిపించినట్లుగా చూస్తాం. శత్రు చేతిలో నుండి దేవుడు హిజ్కియాను రక్షించి కాపాడాడు. హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు దేవుడు అతని ప్రార్థనను విని స్వస్థపరిచి ఆయుష్ను పెంచాడు. ఆ తర్వాత అతడు తన మనసులో గర్వించినప్పుడు దేవుడు అతన్ని హెచ్చరించి సరిదిద్దాడు. అతని పశ్చాత్తాప ప్రార్థనను దేవుడు విని అతన్ని క్షమిస్తాడు. హిజ్కియా కాలంలో ఉజ్జీవము వచ్చినప్పటికీ క్రమేపీ తాను చేసిన తప్పుల వల్ల నిర్జీవంగా మారిపోయింది. ప్రియులారా, మనము గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనకు ఉజ్జీవం వస్తుంది. దేవుని వాక్య ఉజ్జీవము అన్ని ఆశీర్వాదాలకు మూలమైనది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక సంగీతము, పాటలు వాక్యానికి ప్రత్యామ్నాయం కానే కాదు. దేవుని వాక్యం కావాలని అడిగిన వారికి దేవుని వాక్యాన్నే మనం ఇవ్వాలి. మనషే యొక్క దుష్ట పరిపాలన మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తున్నది. తన తండ్రి అయిన హిజ్కియా పాలనలో ఉజ్జీవం వస్తే తన కాలంలో నిర్జీవం ప్రాప్తించింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించాలి. భయభక్తులైన తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా ఉన్నారో ఇంట బయట వారిని గమనిస్తూనే ఉండాలి. వారి కోసం మానక ప్రార్థించాలి. తద్వారా ఖచ్చితంగా వారి జీవితాలు మారుతాయి. మనషే పరిపాలనలో నైతిక విలువలు పూర్తిగా లోపించి దేవుని యొక్క మహిమ నిష్క్రమించింది. మనషే యొక్క దీర్ఘకాలిక దుష్ట పరిపాలనలో దేవుడు ఎంతో కనికరం గలవాడై దీర్ఘశాంతినిగా ఉండినాడు. మనము నశించకుండా దేవుడు కూడా మనకు అవకాశాలను ఇస్తాడు. మనషే దేవుని మాటలకు లోబడక నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈ హెచ్చరికలు మన జీవితాలకు అన్వయించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. దైవాశీస్సులు.